శివలింగం ఇంట్లో ఉంచుకోవచ్చా? ఉంటే దానికి రోజు అభిషేకాలు చేయాలా? ఇంట్లో శివలింగం ఉంటే సాక్షాత్తు శివస్వరూపం లక్ష్మీ స్వరూపం అనమాట. లక్ష్మి మనకి ఉన్నట్లే. లక్ష్మీది అమ్మ అంటే అమ్మవారు అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. శివుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అష్టైశ్వర్యం ఉంటుంది. సో కాబట్టి మనకి శివుడు ఇంట్లో ఉంచుకుంటే మంచిదే కదా ఒకటి. రెండవది, శివుడికి నిత్యం అభిషేకం చేయాలా? తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. మనము పెద్దగా ఎంత ఆర్భాటంగా చేయక్కర్లేదు. ఒక్క చెంబుడు నీళ్లు పోస్తే చాలు ఆనందపడిపోతాడట. అంటే అభిషేక ప్రియుడు. ఎందుకు అభిషేకం చేయాలి రోజుకి అంటే, మనం దేవాలయాల్లో చూస్తుంటాం. ఎక్కడ దేవాలయాల్లో కానీ శివలింగం ఒకటే ఉంటుంది. అక్కడ అమ్మవారు ఉండరు. అమ్మవారు దూరంగా ఉంటారు. మరొక ఆలయంలో విగ్రహమూర్తివే ఉంటారు. అదే మనం విష్ణు ఆలయాలు చూసుకుంటే కనుక, రామాలయాలు చూసుకుంటే రామలక్ష్మణులు సమేతంగా సీతారామ లక్ష్మణులు ఉంటారు. అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి కలిసి ఉంటారు. కానీ శివాలయాల్లో చూడండి, శివుడు ఒకడే ఉంటాడు, అమ్మవారు వేరే ఉంటుంది. అక్కడ ఏంటి, ఆ రోజు నిత్యము అభిషేకం చేయడం మూలన జలంలో పార్వతీ అమ్మవారు ఉంటుందిట. ఆ పార్వతీ అమ్మవారిని ఇద్దరిని దగ్గర చేర్చడమే శివ అభిషేకంలో ఉన్న ఆంతర్యము. అందుకని శివపార్వతుల్ని రోజు పూజించుకోవాలి. కాబట్టి ఆ జలాభిషేకం చేసినట్టే ఆ జలంలో ఉన్న పార్వతీదేవి అయ్యవారి దగ్గర ఉంటుంది. కాబట్టి మనం ఇద్దరిని పార్వతీ పర్వతులను పూజించుకోవడంలో ఉన్న ఆంతర్యం అదే, అభిషేకం చేయడంలో ఉన్న ఆంతర్యం అదే.